మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అసలు సిసలైన ఆరోగ్య రహస్యం ఆయుర్వేదం చెప్పేటటువంటి వాతపిత్త కఫాల తాలూకు విశ్లేషణ. దీనికి సంబంధించిన సమగ్ర పరిచయం, అలాగే వివరాలు, ఇంకా ముఖ్యంగా ఈ వాతం ఎక్కువైతే ఎలాంటి ఔషధాలు వాడాలి, ఎలాంటి గృహ చికిత్సలు మీరు తయారు చేసుకోవాలి, పిత్తం ఎక్కువైతే ఎలా తగ్గించుకోవాలి ఇంటి వైద్యంతో, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేద ఔషధాలు ఏమిటి, కఫం ఎక్కువైతే ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించిన ఆయుర్వేద వైద్యం, అలాగే ఆయుర్వేద ట్రీట్మెంట్స్, ఈ మొత్తం సమగ్రంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి మనిషి శరీరం అనేది ఒక అద్భుతమైన జీవక్రియల సముదాయం. ఒకే ఇంట్లో ఉంటూ ఒకే రకమైన ఆహారం తిన్నప్పటికీ కూడా ఒకళ్ళేమో బరువు పెరుగుతారు, ఇంకొకటి సన్నగా ఉంటారు. మీరు గమనించే ఉంటారు. మీ ఫ్యామిలీలో అందరూ ఒకే వెయిట్తో ఉండరు. కొంతమందికి ఎండ తగిలితే తలనొప్పి వస్తుంది, మరి కొంతమందికి ఎండలో కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. ఈ వైవిధ్యానికి కారణం మన శరీర నిర్మాణంలో ఉండేటటువంటి ప్రాథమిక శక్తులే. ఈ విశ్వం అంతా కూడా పృథ్వోప్తేజో వాయురాకాశాలు, అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలతోటి నిర్మితమై ఉంటుంది. విశ్వంలో ఏముందో మన శరీరంలో కూడా అదే ఉంటుందని మన పూర్వీకులు ఏనాడో గుర్తించారు. ఈ 5 మూలకాలు మన శరీరంలో వాతపిత్త కఫ అనేటటువంటి 3 శక్తుల కింద మారి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. వీటినే త్రిదోషాలు అంటారు. దోషం అంటే ఇక్కడ తప్పు అని కాదు, శరీరాన్ని నియంత్రించేటటువంటి ఒక శక్తి అని అర్థం. అంటే ఇది సామ్యావస్థలో ఉన్నప్పుడు మన శరీరాన్ని నడిపిస్తుంది, అసమంగా మారినప్పుడు సమస్యలు వస్తాయి. కాబట్టి ఇది చాలా కీలకం. ఆయుర్వేదం ప్రకారంగా ఈ దోషాలు, ధాతువులు, మలాలు అనేవి శరీరానికి మూల స్తంభాలు. దోషధాతు మలామూలం హి శరీరం అంటారు. దోషాలంటే ఈ వాతపిత్త కఫాలనే త్రిదోషాలు. ధాతువులు అంటే సప్తధాతువులు, రసరక్త మాంసం మేధోస్తి మధు శుక్రాలని సప్తధాతువులు. మలాలంటే త్రిమలాలు, అంటే స్వేదం, మూత్ర, పురీషాలు, అంటే చెమట, అలాగే మూత్రం, అలాగే మలం. ఇవి శరీరానికి నిజానికి మూల స్తంభాలు. ఇవి ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. మీరు గమనించే ఉంటారు. ప్రతి మనిషిలోనూ ఈ 3 దోషాలు ఉన్నప్పటికీ కూడా పుట్టుకతోనే ఏదో ఒకటి బలంగా ఉంటుంది. దీన్నే ఆ వ్యక్తి తాలూకు ప్రకృతి అని అంటాం. మీ శరీరం ఏ రకానికి చెందిందో తెలుసుకోవటం ద్వారా వ్యాధుల్ని నివారించవచ్చు. ఇక ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. వాతదోషం, దీని గురించి ఒక మాటలో చెప్పాలంటే చలనానికి మూలం అని చెప్పొచ్చు. వాతం అనేది వాయువు, ఆకాశం తాలూకు కలయిక వల్ల ఏర్పడుతుంది. శరీరంలో జరిగే ప్రతి కదలికకి కూడా ఇది ప్రధాన కారణం. దీన్ని దోషాలకి రాజు కింద పరిగణిస్తాం. వాతం కదిలితేనే మిగిలిన 2 దోషాలు కూడా పనిచేస్తాయి. వాత ప్రకృతి ఉన్నవాళ్ళు సాధారణంగా సన్నగా ఉంటారు. వీళ్ళు ఎంత తిన్నా బరువు పెరగటం అనేది చాలా కష్టమైన విషయం. వీళ్ళ చర్మం పొడిగా, గరుగ్గా ఉంటుంది. వీళ్ళకి తరచుగా కాళ్ళు, చేతులు చల్లగా మారుతూ ఉంటాయి. వీళ్ళ మనసు అనేది ఒక రాకెట్ లాంటిది. ఆలోచనలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. కొత్త విషయాన్ని త్వరగా నేర్చుకుంటారు, అంతే వేగంగా మర్చిపోతారు. వాతం అనేది సమతుల్యత తప్పిందనుకోండి, శరీరంలో తుఫాన్ మొదలవుతుంది. దీనివల్ల విపరీతమైన ఆందోళన, నిద్రలేమి, కీళ్ళనొప్పులు, నడుము నొప్పి ఇలాంటి సమస్యలు చుట్టుముడతాయి. మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అనేది వాతదోషం పెరిగినప్పుడు కనిపించే ప్రధాన లక్షణం. రాత్రిపూట ఎక్కువసేపు మేల్కోవటం, చల్లటి పదార్థాలు తీసుకోవటం వల్ల ఈ వాతం ఇంకా పెరుగుతుంది. దీన్ని తగ్గించడానికి వేడిగా ఉండే ఆహారం, ఇంకా నెయ్యి, నువ్వుల నూనె ఇలాంటివి వాడటం ఉత్తమం. వాతదోష నివారణ అంటే దీనికి ముందుగా ఎలాంటి ఔషధ ప్రయోగాలు ఉన్నాయని తెలుసుకున్నాం. వాతం అనేది చెప్పుకున్నట్టుగా వాయువు, అలాగే ఆకాశం కలయిక వల్ల ఏర్పడుతుంది. దీని స్వభావం పొడిబారు ఉండటం, చల్లదనం. కాబట్టి వాతాన్ని తగ్గించే ఔషధాలు ఎప్పుడు కూడా జిడ్డుగా, వెచ్చగా ఉండాలి. ఉదాహరణకు ఇంట్లో తయారు చేసుకోదగ్గ ఈ వాతాహార ఔషధాలు ఏమిటి? వాతాహార అల్లం మిశ్రమం, అంటే శొంఠి పొడి, వాము, సైంధవలవణం సమాన భాగాలుగా తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని 1/2 టీ స్పూన్ మోతాదుగా భోజనానికి ముందు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి. ఇది వాత దోషం వల్ల కలిగేటువంటి ఆ కడుపు ఉబ్బరింపు, గ్యాస్ సమస్యను తక్షణమే నివారిస్తుంది. మరో కాంబినేషను నువ్వుల నూనె, వెల్లుల్లి రసాయనం. 10 వెల్లుల్లి రెబ్బల్ని ఒక 50 మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద మరిగించాలి. వెల్లుల్లి ముక్కలు నల్లగా మారిన తర్వాత నూనెను వడపోసుకోవాలి. ఈ నూనెని కీళ్ళనొప్పులు ఉన్న చోట మర్దనా చేసుకోవడం వల్ల వాతం తగ్గుతుంది. అలాగే 2 చుక్కల ఈ నూనెని ఉదయం ఖాళీ కడుపుతోటి ఇంటర్నల్గా తాగుతూ ఉంటే నరాల బలహీనత అనేది ఇబ్బంది పెట్టదు. ఇంకొకటి, ఈ వాతాన్ని తగ్గించే బలవర్ధక అశ్వగంధ పాలు. 1 గ్లాసు పాలల్లో 1/2 టీ స్పూన్ అశ్వగంధ పొడి, కొద్దిగా నెయ్యి కలిపి మరిగించాలి. దీన్ని రాత్రి పడుకునే ముందు తాగటం వల్ల వాతదోషం వల్ల కలిగేటువంటి ఆ నిద్రలేమి, శారీరక నొప్పులు దూరం అవుతాయి. ఇక దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు యోగ రాజగుగ్గులు. ఇది వాత వ్యాధులకు, అంటే వాత డిజార్డర్స్కు ఒక అద్భుతమైనటువంటి ఔషధం. నరాలు, కీళ్ళలో ఉండేటటువంటి వాతాన్ని తొలగించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకి 2 మాత్రలు, అంటే మొత్తం 500 to 1000 మిల్లీగ్రామ్స్, అంటే 1 గ్రామ్ వరకు దీన్ని డోస్గా
రాష్నాది కషాయంతో కానీ లేదా గోరువెచ్చని నీళ్ళతో కానీ భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటిదే క్షీరబల తైలం 101 ఆవర్తాలు. ఇది వాతాన్ని తగ్గించే అత్యంత శక్తివంతమైన ఔషధం. పక్షవాతం, వెన్నునొప్పి ఇలాంటి తీవ్రమైన సమస్యలకు దీన్ని ఒక అంతర్గతంగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఉదయం సాయంత్రం 5 నుంచి 10 చుక్కలు గోరువెచ్చని పాలతో కానీ లేదా నీళ్ళతో కానీ కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటిదే బలారిష్టం. వాతదోషం వల్ల కలిగేటువంటి శారీరక అలసట అలాగే కండాల బలహీనతని ఇది నివారిస్తుంది. 20 ml మోతాదుగా సమానం నీటితో కలిపి రోజుకి 2 సార్లు భోజనం తర్వాత తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక పిత్తదోషం, దీని గురించి ఒక ముక్కలు చెప్పాలంటే జీవక్రియల శక్తి అని చెప్పొచ్చు. పిత్తం అనేది అగ్ని అలాగే ఈ జలం అంటే నీళ్ల కలయికతోటి ఏర్పడుతుంది. శారీరక ఉష్ణోగ్రత, జీర్ణక్రియ అంటే డైజెషన్, తెలివితేటలని ఇది నియంత్రిస్తూ ఉంటుంది. పిత్త ప్రకృతి ఉన్నప్పుడు మధ్యస్థంగా ఉంటారు. వీళ్ళ కండరాలు బలంగా ఉంటాయి. వీళ్ళకి శారీరక వేడి అనేది ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కూర్చున్న చోట ఇంకొకళ్ళు ఎవరైనా కూర్చుంటే అక్కడ వాళ్ళకి ఆ వేడి తగులుతూ ఉంటుంది. చెమట పట్టడం, ఎండను అస్సలు తట్టుకోలేకపోవటం వీళ్ళ సహజ లక్షణం ఈ పిత్త ప్రకృతి మనుషులది. వీళ్ళకి ఆకలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సమయానికి ఫుడ్ అందలేదనుకోండి, ఆహారం అందకపోతే వీళ్ళకి విపరీతమైన అన్రెస్ట్ వచ్చేస్తుంది. ఒకసారి కోపం కూడా వస్తూ ఉంటుంది. నిజానికి వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, నాయకత్వపు లక్షణాలు కలిగి ఉంటాడు. వీళ్ళు ఈ పిత్తతత్వం ఉండేవాళ్ళు. పనులలో కూడా పరిపూర్ణత అనేది కోరుకుంటారు, పర్ఫెక్షనిస్ట్ లాగా ఉంటారు. అయితే పిత్తం పెరిగితే మళ్ళీ శరీరంలో మంటలు మొదలవుతాయి. ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్, అల్సర్స్, ఇంకా చర్మం ఎర్రబాటం ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిన్న వయసులోనే జుట్టు తెల్లబట్టడం లేదా రాలటం కూడా ఈ పిత్త ప్రకృతి మనుషులలో మనం చూస్తూ ఉంటాం. కారం, మసాలాలు ఎక్కువగా తినటం, కోపం ప్రదర్శించడం ఇలాంటి వాటి వల్ల మళ్ళీ పిత్తం ఇంకా పెరిగిపోతుంది. మరి దీనికి విరుగుడుగా కొబ్బరి నీళ్ళు, దోసకాయ, నెయ్యి ఇలాంటివి తీసుకోవడం ద్వారా పిత్తాన్ని తగ్గించుకోవచ్చు. వెన్నెల్లో సమయం గడపడం వీళ్ళకి అద్భుతమైనటువంటి ఒక న్యాచురల్ ట్రీట్మెంట్. ఇక పిత్తదోషం, దీని శాంతి అంటే దీనికి సాధారణంగా శీతల ఔషధాలు ప్రయోగించడం జరుగుతుంది. పిత్తం అనేది అగ్ని మూలకం కదా, శరీరంలో వేడిని పెంచేటువంటి ఈ దోషాన్ని అదుపు చేయడానికి చేదు, వగరు, తీపి రుచులు ఉండేటువంటి ఔషధాలు అనేది అవసరం. కాబట్టి ఇంట్లో తయారు చేసుకోదగ్గ ఔషధాలు ఏమిటి? ఒకటి పిత్తహార ధనియాల కషాయం. ఒక చెంచా ధనియాల్ని రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీళ్ళని కొద్దిగా బాయిల్ చేసి వడపోసుకోవాలి. దీంట్లో కొద్దిగా పటిక బెల్లం కలిపి ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో విపరీతమైన వేడి, ఎసిడిటీ తగ్గుతాయి. ఇలాంటి మరొక ఆహార ఔషధం దోసకాయ పుదీనా పానీయం. తాజా దోసకాయ రసానికి కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా జీలకర్ర పొడి కలిపి తీసుకోవాలి ఇంటర్నల్గా. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, పిత్తదోషం వల్ల కలిగే చర్మ వ్యాధుల్ని నివారిస్తుంది. ఇలాంటిదే శతధౌత ఘృతం. ఆవు నెయ్యిని 100 సార్లు నీటితోటి కడగాలి. అంటే ఆ పేరు నెయ్యిని నీళ్ళలో వేసి బాగా పిసుకుతూ కడగాలి. ఆ తర్వాత నెయ్యి నీళ్ళలో కరగదు, సపరేట్గానే ఉంటుంది. దీన్ని సేకరించుకోవాలి. ఈ మందు తయారవుతుంది. ఇది పిత్తం వల్ల కలిగేటువంటి చర్మపు మంటలు, ర్యాషెస్, ముట్టుపుల్ని అత్యుత్తమైనటువంటి ఎక్స్టర్నల్ లేపనం కింద పనిచేస్తుంది. ఇక ఈ పిత్తాన్ని తగ్గించే శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అవిపత్తికర చూర్ణం. పిత్తదోషం వల్ల కలిగేటువంటి మలబద్ధకం, తీవ్రమైన ఎసిడిటీకి ఇది రామబాణం. రాత్రి పడుకునే ముందు 3 నుంచి 5 గ్రాముల ఈ పొడిని గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి. ఇది పేగుల్లో ఉండే వేడిని తగ్గించి విరేచనం సాఫీగా అయ్యేలాగా చేస్తుంది. ఇలాంటిదే మరొక మంచి రాజౌషధం కామ దుఘారస్. ఇది ఆ శరీరంలో ఉండేటువంటి అమ్లత్వాన్ని అంటే ఎసిడిటీని తగ్గించే అమృతం లాంటి మందు. ఛాతిలో మంట, తలనొప్పి, ఇంకా గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్స్కి ఇది సమర్థవంతంగా నివారించగలుగుతుంది. రోజుకి 2 మాత్రల చొప్పున వెన్నపూసతో కానీ లేదా నీటితో కానీ దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటిది చందనాసవం. ఇది మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్, వేడిని తగ్గించడానికి వాడే ద్రవ ఔషధం. 20 మిల్లీలీటర్ల పరిమాణంలో సమానం నీటితోటి కలిపి రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకోవాల్సి ఉంటుంది వైద్య సలహాతో. కఫదోషం, దీని గురించి ఒక ముక్కలు చెప్పాలంటే ఇది శరీరాన్ని నిర్మించే ఒక తత్వం అని చెప్పొచ్చు. కఫం అనేది భూమి అలాగే జలం తాలూకు కలయిక వల్ల ఏర్పడుతూ ఉంటుంది. శరీరానికి బలాన్ని, ఓర్పుని, స్థిరత్వాన్ని ఇచ్చేది ఈ కఫమే. ఇది ఆ శారీరక భాగాన్ని కలిపి ఉంచేటటువంటి ఒక సిమెంట్ లాంటిది. కఫ ప్రకృతి ఉన్నప్పుడు సహజంగానే బలమైనటువంటి ఎముకలు కలిగి ఉంటారు. వీళ్ళు కొంచెం బొద్దుగా లేదా కొంచెం లావుగా ఉంటారు. బరువు తగ్గటం అనేది ఈ కఫతత్వం ఉన్న వాళ్ళకి ఒక పెద్ద సవాల్. వీళ్ళ చర్మం మృదువుగా, జిడ్డుగా మెరుస్తూ ఉంటుంది. జుట్టు ఏమో ఒత్తుగా ఉంటుంది. వీళ్ళకి నిద్ర అంటే చాలా ఇష్టం. పనులు నెమ్మదిగా చేసినా చాలా ఖచ్చితంగా పూర్తి చేస్తారు. వీళ్ళు చాలా శాంత స్వభావులు. ఎవరినైనా త్వరగా క్షమించేస్తారు. కఫం పెరిగిందనుకోండి, శరీరంలో బద్ధకం అనేది పెరుగుతుంది. బరువు విపరీతంగా పెరుగుతారు. జలుబు, దగ్గు, ఆస్మా ఇలాంటి శ్వాసకు సంబంధించినటువంటి రెస్పిరేటరీ డిసీజెస్ వచ్చే రిస్క్ ఉంటుంది. పగలు నిద్రపోవటం, స్వీట్లు అలాగే పాల పదార్థాలు అతిగా తినడం వల్ల ఈ కఫ్ ఇంకా పెరుగుతుంది. వేడి ఆహారం తీసుకోవటం అలాగే రోజు చెమట పట్టేలాగా వ్యాయామం చేయడం వల్ల
ఈ కఫం అనేది తగ్గుతుంది. అంటే ఇవి ఆ కఫానికి విరుగుడు కింద పనిచేస్తాయి. కాబట్టి ఇంట్లో తయారు చేసుకోదగ్గ కఫహార ఔషధాలు ఏమిటి? ఒకటి త్రికట్టు తేనె లేహ్యం. అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు సమాన భాగాలుగా తీసుకున్న పొడిని దీన్ని త్రికట్టు చూర్ణం అంటారు. దీన్ని ఒక అర టీ స్పూన్ తీసుకొని దీనికి ఒక అర టీ స్పూన్ తేనె కలపాలి. దీన్ని రోజుకి 2 సార్లు చప్పరించి మింగుతూ ఉంటే కఫం వల్ల కలిగేటువంటి జలుబు, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు తగ్గిపోతాయి. ఇలాంటిది దాల్చిన చెక్క, అల్లం టీ. 1 కప్పు నీళ్ళకి చిన్న దాల్చిన చెక్క ముక్క, దంచిన అల్లం వేసి బాగా మరిగించాలి. వడపోసుకున్న తర్వాత 1 చెంచా తేనె కలిపి తాగాలి. ఇది మందగించిన జీర్ణక్రియని వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇలాంటిదే పసుపు, వేప నీరు. సమాన భాగాలు ఈ పసుపు, వేప ఆకుల కషాయం ఇంటర్నల్గా తీసుకోవటం వల్ల శరీరంలో దురదలు, జిడ్డు చర్మం సమస్యలు తగ్గుతాయి. ఇక ఈ కఫదోషాన్ని తగ్గించే శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కనకాసవం. ఇది శ్వాసకోశ వ్యాధులకు అంటే రెస్పిరేటరీ డిసీజెస్కి ది బెస్ట్ మెడిసిన్. కఫం వల్ల వచ్చేటువంటి ఆస్మా, దగ్గు, గొంతు నొప్పిని ఇది అద్భుతంగా నివారిస్తుంది. 15 to 20 ml 15 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదులో ఈ మందుని భోజనం తర్వాత సరిసమానంగా నీళ్ళు కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి మేధోహర గుగ్గులు. శరీరంలో ఉండేటువంటి అదనపు కొవ్వుని, అధిక కఫాన్ని కరిగించడానికి దీన్ని వాడతాం. ఇది అధిక బరువు ఉన్న వాళ్ళకి శ్రేష్టమైనటువంటి మెడిసిన్. రోజుకి 2 మాత్రలు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి సితోపలాది చూర్ణం. సిత అంటే పటికి బెల్లం. ఊపిరితిత్తులో పెరిగిపోయినటువంటి కఫాన్ని తొలగించడానికి దీన్ని వాడతాం. 3 గ్రాముల పొడిని తేనె లేదా నెయ్యితో తీసుకోవాల్సి ఉంటుంది. అసలైన విషయం, ఈ దోషాల సమతుల్యత ఎలా, ఆరోగ్య సూత్రాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. చాలామందిలో మామూలుగా ఒకటే దోషం ఉండదు, 2 దోషాలు కలిసి ఉంటాయి. వాతపిత్త లేదా పిత్త కఫ ఇలాంటి మిశ్రమం ప్రకృతి ఉంటూ ఉంటుంది. ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకపోవటం కాదు, శరీరంలో ఉండేటువంటి దోషాలు, అగ్ని, ధాతువులు, మలక్రియ, మలాల తాలూకు క్రియలు అన్నీ కూడా సమంగా ఉన్నప్పుడే పూర్తి ఆరోగ్యాన్ని సిద్ధిస్తుంది. వీటిని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని నియమాలు పాటించాలి. ఉదాహరణకు లంఘనం పరమౌషధం అంటాం. అంటే ఆయుర్వేదంలో ఇది ఒక గొప్ప సూత్రం. అంటే వారానికి ఒకసారి లేదా 15 రోజులకి ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల దోషాలు రీసెట్ అవుతూ ఉంటాయి. అలాగే ఫ్రిడ్జ్ నీళ్ళకు బదులుగా గోరువెచ్చని నీళ్లు తాగటం అలవాటు చేసుకోవాలి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ప్రతి దోషానికి కూడా ఒక కాలం అనేది ఉంటుంది. ఉదయం 6 నుండి 10 వరకు కఫకాలం, 10 నుంచి 2 వరకు పిత్తకాలం, అలాగే 2 నుంచి 6 వరకు వాతకాలం. ప్రకృతి ఈ గడియారానికి అనుగుణంగా జీవిస్తే ఆరోగ్యం దానంతటికి అదే వస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు విన్నవించాలి. మన శరీర స్వభావాన్ని బట్టి మనం మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అంటే ఈ శరీర స్వభావాన్ని అంటే ప్రకృతిని అర్థం చేసుకోవడం అనేది ఆరోగ్యానికి మొదటి మెట్టు. వాతపిత్త కఫాలు అనేవి మన శారీరక ఈ ప్రయాణాన్ని నడిపించేటువంటి 3 చక్రాలు అనుకోవచ్చు. ఇవి సమతుల్యంగా ఉన్నప్పుడు జీవితం సుఖమయంగా ఉంటుంది. ఏదైనా ఒక దోషం అసమతుల్యతకి గురైందనుకోండి, అప్పుడు శరీరం ఇచ్చే సంకేతాలని మనం గమనించాలి. ఆరోగ్యం అనేది మన అలవాట్లు, ఆహారం, జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ మన శరీర తాలూకు ఆ తత్వానికి తగినటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధుల జోలికి వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. మన పూర్వీకులు అందించినటువంటి ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. మీ శరీరాన్ని మీరు ప్రేమిస్తే అది మిమ్మల్ని దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. వెన్నెల కురిసే 100 శరత్తులు, మంచు కురిసే 100 హేమంతాలు, పూలు పూచే 100 వసంతాలు. 100 ఏళ్ల సంపూర్ణ ఆయుర్దాయంతో వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.